శ్రీమాత్రే నమః. జ్ఞానము అనేటువంటి అగ్ని కుండం నుంచి ఆవిర్భవించినటువంటి తల్లి రాక్షస శక్తులని పారద్రోలి దుర్మార్గమైనటువంటి శక్తులు ప్రపంచమంతా వికటాట్టహాసం చేస్తూ నర్తిస్తూ ఉంటే అటువంటి శక్తులనన్నింటినీ కూడా పారద్రోలటానికి ఈ తల్లి మహాగ్ని తేజంతో మహాజ్ఞాన సంపన్నగా ఆవిర్భవించినటువంటి తల్లి శ్రీమాత. 4 బాహువులతో వివిధమైనటువంటి ఆయుధాలు ఆ 4 బాహువులలో ధరించి దుష్టశక్తుల సంహారం కోసము ఆ తల్లి ఆవిర్భవించింది. ఆ దేవి రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. రాగస్వరూప పాశము. ప్రాణులందరూ కూడా దేంతో బంధించబడతారు అంటే రాగము. అది వ్యక్తిని కానీ వ్యక్తుల వల్ల కానీ ఏదైనా సరే ఒక మమకారం, ఇది నాది అనేటువంటి ఒక కోరిక, దాని మీద ఒక అనురాగం, ఒక అనురక్తి, ఇవన్నీ కూడా కలిగి ఉండటమే రాగం. అందుకని తాడులాగా పట్టి లాగుతూ ఉంటాయి ఇవన్నీ. పూర్వజన్మలో ఏవేవైతే మనం కోరుకుంటూ ఉంటామో అదే వాసనలతో మళ్ళీ తిరిగి మనం జన్మిస్తూ ఉంటామని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అదే పద్ధతులు, అవే పూర్వజన్మ వాసనలు మనల్ని కట్టిపడేస్తూ తరుముకుంటూ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా బంధనాలు. ఈ బంధనాలు తెంచగలిగేటువంటి శక్తి కూడా ఆ తల్లి భగవతికే ఉంటుంది, కానీ ఈ పాశ బంధాలన్నీ కూడా మనం తెంచుకోలేము. అందుకని అటువంటి పాశము ఆ తల్లి ఎడం చేతిలో ఉన్నది. అమ్మ, నా మనసులో ఉండేటువంటి రాగం అంతా కూడా నీకు సమర్పిస్తూ ఉన్నాను అని చెప్పినంటే ఈ పాశ బంధం అనేటువంటిది పోతుంది, మోహబంధం. ఆ మోహ విచ్ఛిత్తి అనేటువంటిది కలుగుతుంది. కుడి చేతిలో ఉండేటువంటిది ఏమిటి అంటే క్రోధానికి సంకేతంగా ఉండేటువంటిది అంకుశం. ఎడమ చేతిలో ఏమో పాశము, కుడి చేతిలో ఉండేటువంటిదేమో అంకుశము. ఇది క్రోధానికి సంకేతం, అపరిమితమైనటువంటి క్రోధం. ఈ క్రోధము అంటేనే ద్వేషం. ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవటం కోసమే హింసా ప్రవృత్తులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి లోకంలో. చాలా త్యజించాల్సినటువంటి గుణం రాగము, క్రోధము. ఆ రాగం గనక తీరకపోయినట్లయితే అది క్రోధంగా పరిణమించబడుతూ ఉంటుంది. పాపగ్రస్తమైనటువంటి జీవితం గడిపేటువంటి వాళ్ళకేమో ఈ అంకుశము ఆయుధంగా పనిచేస్తుంది. పుణ్యకర్ములకేమో అది ఆభరణంగా ఉంటుంది. కాబట్టి మనలో ఉండేటువంటి రాగ ద్వేషాలు ఏదైతే ఉన్నాయో అవే ఆ తల్లి చేతిలో ఉండేటువంటి పాశము, అంకుశము అని గ్రహించాలి. నిష్క్రోధ, క్రోధశమని, నిర్లోభ, లోభనాశిని. ఆ తల్లి నామాలు గనక నిరంతరము పరమేశ్వరు నామాలు గనక మనం స్తోత్రం చేస్తూ ఉన్నట్లయితే క్రోధశమని, మనలో ఉండేటువంటి దుర్గుణం క్రోధం ఉన్నది చూసారా? క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ. ఈ క్రోధం అనేటువంటిది తప్పనిసరిగా తగ్గిపోతుంది. ఒక సాత్విక గుణం అనేటువంటిది మనసులో అభివృద్ధి అవుతుంది.